క్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. యేసుక్రీస్తు ప్రభు నరుడుగా ఎందుకొచ్చారు? ఇందులోన మొదటి 2 కారణాలు మనం చూసాము. మూడవ కారణాన్ని చూద్దాం. మానవులు భూమి మీద దేవుని వలన సృజించబడిన వారై ఈ లోకంలో బ్రతుకుతా ఉన్నారు. దేవుడు వారికి నివాసయోగ్యమైనటువంటి భూగోళంగా ఈ యొక్క భూమిని తయారు చేసి ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడు నరులకు ఇచ్చినటువంటి స్వేచ్ఛను బట్టి నరులందరూ కూడా భూమి మీద పాపం చేయటం ప్రారంభించారు. కాబట్టి పాపం ఎక్కడైతే జరుగుతా ఉందో దానికి సంబంధించినటువంటి ప్రక్షాళన కూడా అక్కడే జరగాలి. అంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులు భూమి మీదనే పాపం చేస్తున్నారు కాబట్టి, దాన్ని నివారణ చేయటానికి అంటే దాన్ని తీసివేయాలనంటే అక్కడికే వెళ్ళాలి. ఉదాహరణకి ఎవరైనా ఒక వ్యక్తి గాయపరచబడి హాస్పిటల్‌లో చేరితే, ఆ గాయపరచబడినటువంటి వ్యక్తిని చూడడానికి హాస్పిటల్‌కి వెళ్ళాలి. ఒకవేళ ఆయన ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గరికి వెళ్ళాలి. అలాగే ఎక్కడైతే పాపం జరుగుతా ఉందో, అక్కడే దానికి సంబంధించినటువంటి నివారణ జరగాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఈ మాటను రాస్తా ఉన్నాడు. ఒకసారి మనం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3, 4 వచనాలు చదివితే గనక ఇలా చెప్తా ఉన్నాడు. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతివిధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. వచనం చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి విషయం ఏంటనంటే, ధర్మశాస్త్ర సంబంధమైన నీతివిధి ఎక్కడుంది? భూమి మీద ఉంది. అంటే నరుల మధ్యలో ఉంది, మనుషుల మధ్యలో ఉంది. దానికి సంబంధించినటువంటి నీతివిధి ఎక్కడ నెరవేర్చబడాలంటే భూమి మీదనే నెరవేర్చబడాలి. దానికి సంబంధించినటువంటి నీతివిధి ఏంటనంటే తప్పు చేసిన వాడు మరణించాలి. ఇది పరలోకంలో జరగదు. నరకంలో అంటారా? అక్కడ జరగడానికి వీల్లేదు. ఎందుకనంటే శిక్షలో భాగంగానే నరకానికి వెళ్తారు కాబట్టి. కాబట్టి ప్రక్షాళన ఎక్కడ జరగాలనంటే భూమి మీదనే జరగాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు శరీరధారిగా వచ్చారనంటే, భూమి మీద పాపం జరుగుతా ఉంది కాబట్టి, దాన్ని నివారించడానికి లేకుంటే దాన్ని ప్రక్షాళన చేయటానికి ఆయన శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి రావాల్సొచ్చింది. ఎందుకంటే పాపం జరిగే స్థలం భూమే కాబట్టి.